Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ వీడియోస్. In this class, we are going to learn what are the 15 ways to say I have no money. ఈ క్లాస్లో మనము I have no money, నా దగ్గర డబ్బులు లేవు, దీన్ని 15 రకాలుగా కొత్తగా ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. అయితే మనలో చాలామంది ఏంటంటే ఎప్పుడు కాకపోయినా కొన్నిసార్లు నా దగ్గర డబ్బు లేదు, ఐ హ్యావ్ నో మనీ అని చెప్పాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ నో మనీ అంటే కొంచెం వేరేలా సౌండ్ అవుతుంది. దీన్ని కొత్తగా 15 రకాలుగా కొంచెం డిగ్నిఫైడ్గా ఎలా చెప్పాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు. ఐ హ్యావ్ నో మనీని ఐ హ్యావ్ నో మనీ అనే కాకుండా ఇంకా 15 రకాలుగా ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే నేను చెప్తున్నప్పుడు మీరు జస్ట్ వినడమే కాకుండా నోట్స్ తీసుకొని నేను చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని వాటిని ప్రతిసారి అంటే అవసరం వచ్చినప్పుడల్లా వాడడం వల్ల మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో లెట్స్ start today's class. What are the 15 ways to say I have no money? First ఏంటంటే I am badly off. OF కాదు, OFF, OFF. I am badly off. Second one వచ్చేసి money is tight. Second one వచ్చేసి money is tight. Third వచ్చేసి I have an empty wallet. సో డైరెక్ట్గా I have no money అని చెప్తే ఏంటంటే కొంచెం లోగా వినిపిస్తుంది మనకి. సో ఈ ఐఎమ్ బ్యాడ్లీ ఆఫ్, ఐ హ్యావ్ అన్ ఎంప్టీ వ్యాలెట్ ఇలా చెప్పడం వల్ల కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడంతో పాటు కొంచెం డిగ్నిఫైడ్గా సౌండ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఐఎమ్ స్ట్రాప్డ్ ఆఫ్ క్యాష్, STRAPPED, ఐఎమ్ స్ట్రాప్డ్ ఆఫ్ క్యాష్. ఫిఫ్త్ వన్ వచ్చేసి థింగ్స్ ఆర్ ప్రెటీ టైట్, థింగ్స్ ఆర్ ప్రెటీ టైట్. సిక్స్త్ వచ్చేసి ఐఎమ్ షార్ట్ ఆన్ క్యాష్, ఐఎమ్ షార్ట్ ఆన్ క్యాష్, ఐ హ్యావ్ నో మనీ ఎంత ఆఫెన్గా వింటుంటామో, ఎంత ఆఫెన్గా యూజ్ చేస్తుంటామో ఐఎమ్ షార్ట్ అండ్ క్యాష్ కూడా అంతే వింటుంటాం, యూజ్ చేస్తుంటాం. సెవెంత్ వన్ వచ్చేసి ఐఎమ్ డౌన్ అండ్ అవుట్. ఇది ఫ్రేజ్ అనమాట. సో ఐ హ్యావ్ నో మనీ అనే కాకుండా ఐఎమ్ డౌన్ అండ్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఐఎమ్ రన్నింగ్ లిటిల్ లో ఆన్ ఫండ్స్. I am running a little low on funds. I am running little low on funds. Ninth one వచ్చేసి I am lacking in funds. ఇది 8th and 9th కూడా సిమిలర్. 8th one ఏంటి, I am running little low on funds. Just I am running little low on funds. 9th వచ్చేసి I am lacking in funds. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఐఎమ్ రన్నింగ్ ఎ లిటిల్ లో ఆన్ ఫండ్స్. ఇక్కడ 10th ఏంటి, 8th ఏంటి, ఐఎమ్ రన్నింగ్ లిటిల్ లో ఆన్ ఫండ్స్. అండ్ 10th వన్ వచ్చేసి ఐఎమ్ రన్నింగ్ ఏ లిటిల్ లో ఆన్ ఫండ్స్. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి ఐఎమ్ బ్రోక్. సౌండింగ్ డిఫరెంట్ కదా. సో ఐ హ్యావ్ నో మనీ కాకుండా ఈసారి ఏం చెప్తారంటే ఐఎమ్ బ్రోక్ అని చెప్పండి. 12th వన్ వచ్చేసి ఐఎమ్ స్కిండ్, SKINT, ఐఎమ్ స్కిండ్. 13th వచ్చేసి I am pinching pennies, PENNIES, I am pinching pennies. 14th one వచ్చేసి my finances are stained at the moment. ఇది కొంచెం డిగ్నిఫైడ్గా డీసెంట్గా వినిపిస్తుంది. ఐ హ్యావ్ నో మనీ అని కాకుండా మై ఫినాన్సెస్ ఆర్ స్టెయిన్డ్ ఎట్ ద మూమెంట్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. ద లాస్ట్ అండ్ ఫైనల్ 15th వన్ ఏంటంటే ఐ ఆమ్ పెనీలెస్, లైక్ ఐ ఆమ్ క్యాష్లెస్. I am penniless అంటే I am cashless. So ఇది friends 15 ways to say I have no money. I am repeating it once again. First, I am badly off. Second, money is tight. Third, I have an empty wallet. Fourth, I am strapped of cash. Fifth, things are pretty tight. Sixth, I am short on cash. Seventh, I am down and out. Eighth, I am running little low on funds. Ninth, I am lacking in funds. 10th, I am running a little low on funds. 11th, I am broke. 12th, I am skint. 13th, I am pinching pennies. 14th, my finances are stained at the moment. And the last and final 15th one is I am penniless. Okay, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు మొత్తం 15 రకాలుగా చెప్పాను కదా. మీరు ఈ క్లాస్ చూసిన తర్వాత ఈ కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే
మీకు ఎప్పుడైనా ఐ హ్యావ్ నో మనీ అనే సిచ్యువేషన్ ఎవరికైనా వస్తుంది ఆ సిచ్యువేషన్. సో ఐ హ్యావ్ నో మనీ అనే సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఏమి యూస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.